సముద్రం నీలిరంగులో ఎందుకుంటుంది? ఆకాశం నీలిరంగులో ఎందుకుంటుంది? నక్షత్రాలు పగటి సమయంలో ఎందుకు కనిపించవు? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు, మరెన్నో ఆసక్తికరమైన అంశాలు. వీటన్నిటికీ సమాధానం శాస్త్రవేత్తలు కనుగొన్న సూత్రాలే ప్రామాణికం. ఎందుకు, ఏమిటి, ఎలా అనే సందేహాలకు పరిశీలన, పరిశోధన, ప్రయోగాల ద్వారా సత్య నిర్ధారణ చేసేవారు మాత్రమే శాస్త్రజ్ఞులు అవుతారని అనడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన వ్యక్తి శ్రీ చంద్రశేఖర వెంకటరామన్. విజ్ఞాన శాస్త్ర రంగంలో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా ఛేదించి తన పరిశోధన ప్రతిభతో శక్తివంతమైన దేశంగా ప్రపంచ వినువీధుల్లో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించి వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన కాంతిపుంజం అతడు. మన దేశంలోని ఇతర శాస్త్రజ్ఞులకు, విద్యార్థులకు ఉత్సాహం మరియు స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశ్యం. 1888 సంవత్సరంలో నవంబర్ 7వ తేదీన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో మధ్యతరగతి కుటుంబీకులైన శ్రీ చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ళ ముద్దు బిడ్డగా జన్మించారు. చంద్రశేఖర్ అయ్యర్ విశాఖపట్నంలోని ఏవిఎన్ కళాశాలలో లెక్చరర్గా పనిచేయడం వలన రామన్ బాల్యము, విద్యాభ్యాసం అంతా విశాఖలోనే జరిగింది. సంగీతం, సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రాల పట్ల అభిరుచి వెల్లివిరిసేటువంటి వాతావరణంలో పెరిగాడు. అభ్యసనలో సందేహాలు తలెత్తినప్పుడు పుస్తకం మార్జిన్లో ఎందుకు, ఎలా, ఏ విధంగా సాధ్యం వంటి ప్రశ్నలు రాసుకొని వాటి అంతు తెలుసుకునే వరకు విశ్రమించేవారు కాదు. ప్రతి తరగతిలోనూ ప్రథముడిగా ఉండే రామన్ను అందరూ బాలమేధావి అని కొనియాడేవారు. రామన్ తన 13వ ఏట ఉన్నత విద్యకై ప్రెసిడెన్సీ కాలేజీలో 1902లో ప్రవేశించి 1904లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందడమే కాకుండా బంగారు పతకం కూడా సాధించాడు. ఇతని పరిశోధన పత్రాలు ఇంగ్లాండ్లోని ఫిలాసఫికల్ మ్యాగజైన్లో మరియు నేచర్ అనే వైజ్ఞానిక పత్రికలోనూ ప్రచురించబడడం విశేషం. 1907లో అదే కాలేజీ నుండి భౌతిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసీఎస్ ఉత్తీర్ణుడై కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా ఉద్యోగంలో చేరారు. ఒకరోజు కలకత్తా నగరంలో ప్రయాణిస్తున్నప్పుడు బే బజార్ స్ట్రీట్లో ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగున అక్కడికి వెళ్ళి ఆ సంస్థ కార్యదర్శి అయినటువంటి డాక్టర్ అమృతలాల్ సర్కార్ను కలిసి పరిశోధన చేయడానికి గాను వారి అనుమతిని తీసుకొని పరిశోధనలపై తనకున్న ఆసక్తి వలన తెల్లవారుజామున 5:30కే వెళ్ళడం, వారాంతపు సెలవులతో పాటు ఎలాంటి వెసులుబాటు దొరికినా పరిశోధనలతో కాలం గడిపేవారు. ఇలా తన జీవిత కాలంలో సగభాగం పరిశోధనలకే కేటాయించారంటే ఆయనకు పరిశోధనలపై ఎంత ప్రేమ దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో 1913 సంవత్సరంలో పరిశోధనల్లో నిమగ్నులైన శాస్త్రజ్ఞులందరినీ ఒక చోటుకు చేర్చడమే లక్ష్యంగా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభించబడింది. ఇందులో వీరంతా కలిసి పరస్పర అభిప్రాయాలు షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉండేది. 1914లో జరిగిన మొదటి సమావేశంలో భౌతిక శాస్త్ర విభాగానికి అధ్యక్షుడిగా రామన్ గారే వ్యవహరించారు. విజ్ఞాన పరిశోధనా తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరారు. 1918లో సంగీత పరికరాల సంక్లిష్ట శబ్ద తరంగాల గురించి వైజ్ఞానికంగా వివరించారు. మృదంగం, తంబూరా మొదలైన వాటి నుంచి జనించే విశిష్ట ధ్వనుల రహస్యాన్ని తెలుసుకున్నారు. 1919లో భారత వైజ్ఞానిక వికాస సంఘం యొక్క శ్రేయస్సు కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన అమృతలాల్ సర్కార్ మరణించడంతో ఆ బాధ్యతను కూడా రామనే స్వీకరించారు. ఈ వైజ్ఞానిక సంఘానికి సంబంధించిన ప్రయోగశాల మరియు కాలేజీకి సంబంధించినటువంటి ప్రయోగశాల ఈ రెండు కూడా అతని ఆధీనంలోకి రావడంతో ఆయన పరిశోధనలకు నూతన జవసత్వాలు చేకూర్చున్నట్లయింది. ఈ రెండు ప్రయోగశాలలు భారత వైజ్ఞానిక పరిశోధకులకు చైతన్యవంతమైన కేంద్రాలుగా నిలిచాయి. విద్యార్థులకు బోధించడం అంటే ఇతనికి చాలా ఇష్టం. విద్యార్థులకు బోధించడంలో రామన్ గొప్ప ఆనందానుభూతికి లోనయ్యేవారు. విద్యార్థులు కూడా వీరి శాస్త్రోపన్యాసాల కోసం తహతహలాడేవారు. కాలాన్ని సైతం విస్మరించి 2-3 గంటలు అనర్గళంగా ఉపన్యసించేవారు. విద్యార్థులకు వచ్చే సందేహాలను తన కొత్త వైజ్ఞానిక భావాలకు పునాదిగా పరిగణించేవారు. వీరి ప్రసంగాలు విన్న విద్యార్థులు కూడా తమ పరిశోధనల పట్ల ఉత్తేజితులయ్యేవారు. 1921లో లండన్లో జరిగిన సమావేశానికి
కలకత్తా విశ్వవిద్యాలయం ప్రతినిధిగా హాజరై తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. అప్పుడు అక్కడ ఉన్న శ్రోతల్లోని ఒకరు ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యులు కావాలనుకుంటున్నారా అని వెటకారంగా కామెంట్ చేసినప్పుడు తాను నిరాశ నిస్పృహలకు లోను కాలేదు సరికదా, ఆ వెటకారపు మాటలనే పాజిటివ్గా తీసుకొని తన పరిశోధనపై మరింత ఆసక్తి పెంచుకోవడం జరిగింది. తాను మొదటిసారిగా ఐరోపా పర్యటన గావించినప్పుడు మధ్యధరా సముద్రాన్ని చూడడం, ఆకాశం మరియు సముద్రం నీలిరంగు కలిగి ఉండడం ఆయనను ఆలోచింపచేసింది. ఆ ప్రేరణే శబ్ద శాస్త్రం నుండి తన పరిశోధన కాంతి శాస్త్రం వైపు మరలడానికి కారణమైంది. ఒక్కోసారి ఆకాశంలో ఇంద్రధనుస్సు ప్రత్యక్షమై మనకు కనువిందు చేస్తుంది. సూర్యుని ధవల కిరణంలోనే ఈ రంగులన్నీ ఇమిడి ఉంటాయని, గాజు పట్టకం ద్వారా సూర్యకిరణాన్ని ప్రసరింపచేస్తే ఈ రంగుల చిత్తరువు ఒకటి ఏర్పడుతుందని, దీనిని వర్ణమాల అంటారని, దీనిని అధ్యయనం చేసేందుకు వాడే పరికరాన్ని స్పెక్ట్రోమీటర్ అంటారని విశదీకరించారు. ఇలా పట్టకం గుండా ఒకే ఒక వర్ణ సమన్వయ రేఖను ఏర్పరిచే కాంతి కిరణాన్ని ఏకవర్ణ కిరణం అంటారని, ఈ ఏకవర్ణ కాంతి కిరణం ఒక పారదర్శక పదార్థం గుండా ప్రయాణించినప్పుడు అది చెల్లాచెదురవుతుందని, కాంతి ఇలా చెల్లాచెదురు కావడాన్ని గమనించిన రామన్ ఈ అంశంపై చాలా కాలం అధ్యయనం చేసి ఈ ఏకవర్ణ కాంతి కిరణానికి అనురూపంగా అల్ప సాంద్రత గల 2 వర్ణమాలలతో రేఖలు ఏర్పడడాన్ని ఆయన గమనించాడు. కాంతి కిరణం ఏకవర్ణమే అయినప్పటికీ అది చెల్లాచెదురవడం వలన ఏర్పడిన కాంతి రేఖలు మాత్రం ఏకవర్ణ రేఖలు కావు అని నిర్ధారించాడు. సముద్రం నీలిరంగులో ఉండడానికి కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదని, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవేశించేటప్పుడు కాంతి పరిక్షేపణ చెందడమే కారణమని ఊహించి కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు, కాంతి పరిక్షేపణ గూర్చి పరిశోధనలు గావించారు. 1927లో భౌతిక శాస్త్రంలో కాంప్టన్ నోబెల్ బహుమతి పొందినప్పుడు రామన్లో సరికొత్త ఆశలు రేకెత్తించబడి, కాంప్టన్ ఫలితము ఎక్స్రేస్ విషయంలో నిజమైనప్పుడు కాంతి విషయంలో కూడా నిజం కావాలి కదా అనే ఆలోచన రామన్ ఎఫెక్ట్కు దారితీసింది. తగినంతగా అధునాతమైనటువంటి పరికరాలు లేకపోయినప్పటికీ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో సమాధానం లభిస్తుందనే నమ్మకంతోనే విజయం వైపు అడుగులు వేశాడు. సూర్యుని నుంచి వెలువడే తెలుపు వర్ణపు కాంతి అనేది ఫోటాన్స్ అనే పదార్థ శకలాలతో రూపొందుతుందని, ఇది వాయువులలోని అణువులపై పడి వాటి ప్రయాణ దిశను మార్చుకుంటాయని తన పరిశోధనల ద్వారా తెలుసుకున్న రామన్ ఓ సిద్ధాంతాన్ని సూత్రీకరించాడు. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరావర్తనం చెందుతుందని 1928వ సంవత్సరం ఫిబ్రవరి 8న మొదటిసారిగా ప్రకటించాడు. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందనే విషయాన్ని 1928లో మార్చి 16న బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో వివరించారు. రామన్ పరిశోధనను అభినందిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం 1929లో నైట్వుడ్ అనే బిరుదుతో సత్కరించింది. రామన్ ఎఫెక్ట్ అసామాన్యమైనదని, $200 కూడా ధర చేయనటువంటి పరికరాలతో ఆ విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులంతా అభినందించారు. ధ్వని మరియు కాంతికి సంబంధించిన రహస్యాలను కనిపెట్టడానికి చాలామంది విద్యార్థులు కలకత్తా ప్రయోగశాలలో చేయడం మొదలుపెట్టారు. ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని గ్లేషియర్స్లో కనిపించేటువంటి నీలిరంగును గమనించి మంచు మరియు క్వార్జ్ స్ఫటికాలలోని శుద్ధ జలం, ఆల్కహాల్ వంటి ద్రవ పదార్థాలలోను, ఆవిర్లు మరియు వాయువులో కనిపించేటువంటి కాంతి వికిరణాన్ని గురించి అధ్యయనం చేశారు. ఈ భౌతిక చర్యకు సంబంధించి సంపూర్ణ మనోచిత్రంతో రామన్ ఒక క్రమ పద్ధతిలో ప్రయోగాలు నిర్వహిస్తూ ఉండేవారు. ఈ ప్రయోగం యొక్క ఫలితాలను రాసి జర్నల్స్కి ప్రచురణార్థం పంపేవారు. తన పరిశోధనా పత్రాలను ఆలస్యం కాకుండా ప్రచురించేందుకు వీలుగా ద ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ అనే వైజ్ఞానిక పత్రికను తానే ప్రారంభించారు. ప్రతి వారంలో తప్పనిసరిగా 2-3 సెమినార్లు నిర్వహిస్తుండేవారు. ఈ సెమినార్లలో పరిశోధకులందరూ కలిసి తమ పరిశోధనలకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చిస్తుండేవారు. విద్యార్థులు కొత్త ఫలితాలు సాధించినప్పుడల్లా రామన్ ఆనందానికి అవధులు ఉండేవి కావు. పరిశోధనలో మరింత ప్రగతిని సాధించేందుకు శిష్యులకు తగు మార్గదర్శనం చేస్తుండేవాడు. పరిశోధనా రంగంలో రామన్ అడుగుపెట్టిన సమయాన ఆధునిక భౌతిక శాస్త్రం ఇంకా శైశవ దశలోనే ఉంది. తన సొంత ఇన్స్టిట్యూట్లో పనిచేయడం మొదలుపెట్టే నాటికి అది శాఖోపశాఖలుగా విస్తరించింది. అప్పటికే 6 దశాబ్దాల వెనుక లభ్యం కానటువంటి అధునాతన పరికరాలు, పద్ధతులు పరిశోధకులకు అందుబాటులోకి వచ్చాయి. పరిశోధకులంతా ఏదో ఒక టాపిక్ తీసుకొని దానినే అధ్యయనం చేస్తూ అందులో నైపుణ్యత కోసం కృషి చేస్తుంటే
రామన్ మాత్రం తన కార్యకలాపాలను, ఆసక్తులను ఏదో ఒక క్షేత్రానికే పరిమితం చేయకుండా సరికొత్త అంశాలను, విస్తృతమైనటువంటి క్షేత్రాలను అధ్యయనం చేసేందుకు ఎల్లప్పుడూ అన్వేషణలో ఉండేవారు. అఖండ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్కు ఎన్నో గౌరవ డాక్టరేట్లు లభించాయి. 1924లో ఇంగ్లాండ్ రాయల్ సొసైటీ సభ్యుడయ్యారు. 1928లో రామన్కు సర్ అనే బిరుదు లభించింది. విజ్ఞాన ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్ బహుమతి రావడం గగనం. అలాంటిది 1930లో సివి రామన్కు ఆ ఘనతను సాధించి ఆసియా ఖండ చరిత్రలో విజ్ఞాన శాస్త్రంలో ఆ ఘనతను దక్కించుకున్న ఏకైక వ్యక్తిగా నిలిచారు. 1947లో ప్రతిష్టాత్మకమైన ఫ్రాంక్లిన్ మెడల్ దక్కించుకున్నారు. 1954లో భారతరత్న అందుకున్నారు. 1957లో సోవియట్ యూనియన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన లెనిన్ బహుమతితో సత్కరించింది. ఉదయం వెలుగుల్లో చెట్లు ఎంతో అందంగా కనబడతాయని, వాటిని చూస్తుంటే స్ఫటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయన్న ప్రకృతి ప్రేమికుడు కనుకనే దృష్టి, కాంతి, ధ్వని, వర్ణాలు, ద్రవాల తలతన్యత, ఖనిజాలు, డైమండ్, క్రిస్టల్ తదితర అంశాలపై పరిశోధనలు జరిపి 465 పరిశోధన పత్రాలు వెలువరించారు. పరిశోధనల కోసం భారతీయులు విదేశాలకు వెళ్ళడం ఏంటి, విదేశీయులే పరిశోధనల కోసం మన భారతదేశానికి రావాలని, మన శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పాలని, వైజ్ఞానిక పరిశోధనల ద్వారానే మన దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి కాగలదని, విజ్ఞాన శాస్త్ర సంపదను భవిష్యత్ తరాలకు అందించాలనేటువంటి సంకల్పంతో విశ్వ రహస్యాలను ఛేదించాలని 1934 సంవత్సరంలో భారత్ అకాడమీ ఆఫ్ సైన్స్ను రామన్ గారే ప్రారంభించారు. రామన్ ఎఫెక్టును ఆధారంగా చేసుకొని అనేక దేశాల్లోని శాస్త్రవేత్తలు ప్రయోగాలు, పరిశోధనలు చేసి 1000కి పైగా పరిశోధన పత్రాలు సమర్పించడం విశేషం. ఒకానొక సందర్భంలో ఒక పాత్రికేయుడు రామన్తో, ఇంత సుదీర్ఘమైన చిరస్మరణీయమైన మీ వైజ్ఞానిక కృషి గురించి, సాధించిన విజయాల గురించి మీరు ఎలా అనుభూతి పొందుతున్నారో సెలవిస్తారా అని ప్రశ్నించినప్పుడు, గతాన్ని గురించి ఆలోచించేందుకు నాకు సమయం లేదు, అలాంటి స్వభావం కూడా నాకు లేదు, నేను నా జీవితాన్ని ఒక శాస్త్రవేత్తగా గడుపుతాను, నేను చేసే పనే నాకు సంతృప్తినిస్తుంది సమాధానం ఇచ్చిన వ్యక్తి రామన్ గారు. 1970లో సెప్టెంబర్ నెలలో అకాడమీ సభ్యులతో ఒక వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన సందర్భంలో వివిధ విషయాల మీద పరిశోధనా పత్రాలను సమర్పించేందుకు యువ శాస్త్రవేత్తలను ఆహ్వానించి శ్రవణశక్తి, కర్ణబేరికి సంబంధించిన కొత్త సిద్ధాంతాల గురించి వివరించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. విద్యార్థి దశ నుంచే తనను వెన్నుతట్టి ప్రోత్సహించేవారు ఎవరు లేకున్నా వైజ్ఞానిక క్షేత్రంలోకి అడుగుపెట్టి ధ్వని, కాంతి రహస్యాలకు ఆకర్షితుడై వైజ్ఞానిక ప్రపంచంలో ముందుకు సాగిపోయాడు. తన విజయాలతో, ఆత్మగౌరవంతో భారతదేశానికి వైజ్ఞానిక ప్రపంచంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించి పెట్టారు. పరిశోధనలు నడిపే సంస్థలను స్థాపించి, వైజ్ఞానిక పత్రికలను ప్రచురించి, యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించి మన భరతభూమిలో వైజ్ఞానిక సంప్రదాయానికి పునాది వేశారు. కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఒక పసిపిల్లవాడిలో ఉండేటువంటి కుతూహలం, ప్రకృతి రహస్యాలను అవగాహన చేసుకోవడంలో ఒక మహామేధావికి ఉండే దివ్యదృష్టి